ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్, యాక్చువల్లీ ఎఫ్సిఆర్ఏ నిబంధనలు, ఎఫ్సిఆర్ఏ బిల్ అనేది చాలా కీలకము. మనకు బయట దేశాల నుంచి వస్తున్నటువంటి ముఖ్యంగా డీప్ స్టేట్ యాక్టివిటీస్ అంతా కూడా ఈ ఎఫ్సిఆర్ఏ బేస్ చేసుకుని నడుస్తున్నాయి. ఎఫ్సిఆర్ఏ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలోనే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇట్లాంటి వాటి అన్నిటి కార్యకలాపాలు ఇండియాలో ఆపేశారు గతంలో. బట్ ఇప్పుడు దానికి ఒక అమెండ్మెంట్ బిల్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకాస్త స్ట్రింజెంట్గా ఈ రూల్స్ని అమలుపరిచే ఒక ఉద్దేశంతో చేస్తున్నది. సో దీనికి సంబంధించినటువంటి కొత్త బిల్ని తీసుకొచ్చిన నేపథ్యంలో దీని వివరాలు ఏంటి సార్? అసలు ఇది చాలా గందరగోళం మధ్య ఈ బిల్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దీని ఉద్దేశం ఏంటి సార్, చెప్తారా? ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ఎఫ్సిఆర్ఏ అని మనం వింటూనే ఉంటాం. దీంట్లో ఏం చేస్తారంటే ఎన్జిఓలు, మన దేశంలో ఎన్జిఓలు ఒక పెద్ద బిజినెస్ అయ్యారు. యాక్చువల్లీ మీరు కూడా పెట్టుకోవాలి ఒక ఎన్జిఓ, బాగుంటుంది. డబ్బులు సంపాదించుకు దీనికన్నా బెటర్ వే లేదు. ఏదో ఒక పేరు చెప్పి ఒక ఫౌండేషన్ పెట్టుకుంటే మీకు కోట్లు వస్తాయి. అఫ్కోర్స్ మీరు వాళ్ళు పాడిన పాట పాడాల్సి వస్తుంది, వాళ్ళు డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. ఎనీవే, ఈ యాక్ట్ ఏం రెగ్యులేట్ చేస్తారంటే మీరు బయట నుంచి మీరు డబ్బులు తెచ్చుకుంటే ఆ డబ్బులు దేనికి వాడారో అది మీరు క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. మోదీ గవర్నమెంట్ వచ్చే ముందు దాకా, ఫస్ట్ అమెండ్మెంట్ 2016లో తీసుకొచ్చేదాకా వీళ్ళు డబ్బులు ఎట్లా వాడుకున్నారో ఏం తెలియదు. ఎట్లయినా డబ్బులు, వాళ్ళు వచ్చిన డబ్బులు ఫస్ట్ ఇల్లు కట్టుకుంటారు, పెద్దదొకటి కార్లు తీసుకుంటారు. దాని తర్వాత వీళ్ళ యాక్టివిటీస్ మొదలయ్యాయి. మీకు తెలుసు అది యూజువల్లీ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఉంటుంది. ఒక మీడియా హౌస్ నడిపించడం ఉంటుంది, లేకుంటే ఒక కన్వర్జన్ మాఫియా ఉంటుంది, లేకుంటే ఇంకా యాంటీ నేషనల్ మన జమ్మూ కాశ్మీర్లో నడుస్తున్న అట్లాంటి యాక్టివిటీస్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్లీ ఇరాన్ కోసం కాంట్రిబ్యూషన్ వీళ్ళు కలెక్ట్ చేశారు, మీరు చూసుంటారు ఆ స్టోరీ. ఇవాళ న్యూస్ వచ్చింది, దాంట్లో పెద్ద స్కామ్ ఉందంట. దాంట్లో వచ్చిన డబ్బులు ఎవరు డొనేట్ చేశారో డీటెయిల్స్ లేదు. అది ఎనీవే సపరేట్ స్టోరీ, వీ కెన్ టేక్ ఇట్ అప్ ఇన్ యువర్ రైట్ యాంగిల్ ఇక్కడ తీసుకొచ్చింది. సో ఈ కరెంట్ ఎఫ్సిఆర్ఏ యాక్ట్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళు సెక్యూరిటీ అంటే నేషనల్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఆర్డర్ అండ్ నేషనల్ సెక్యూరిటీని చాలా మటుకు ఇది అవుతుంది. మీరు చూసాం, మనం ఇక్కడ మయన్మార్ నుంచి 5-6 మందిని పట్టుకున్నారు చూడండి. ఒక అమెరికన్ అండ్ 6 మంది యుక్రెయినియన్స్ పట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు సాయి గారు అక్కడ? వాళ్ళు మయన్మార్కి ఎట్లా వెళ్ళారు? ది ఎంటైర్ థింగ్ ఈజ్ అ వెల్ ఆయిల్ నెట్వర్క్ సాయి. మీరు చూడండి, వీళ్ళకి కార్లు, ద మోస్ట్ మోడర్న్ కార్స్ దే విల్ యూస్. వాళ్ళకి ఆఫీసర్స్ చూడండి, మోస్ట్ మోడర్న్ ఆఫీసర్స్ ఉంటుంది. ఏమనంటే మేము పేదోళ్ళ కోసం పనిచేస్తున్నాము, పేదోళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి పనిచేస్తున్నాం. మన దగ్గర ఉన్నారు చాలామంది ఇక్కడ తెలంగాణలో కూడా. సో ఇప్పుడు ఏం చేస్తుంది సాయి గారు, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన దేశంలో ఇప్పుడు చాలామందిని తీసేశారు లిస్ట్ నుంచి. దీనికన్నా ముందు చాలా ఉండే. ఇప్పుడు 16,000 అసోసియేషన్స్ ఉన్నారు, ఎన్జిఓస్ ఆర్ దేర్. 16,000 ఎఫ్సిఆర్ యాక్ట్ కింద రిజిస్టర్ చేశారు. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇల్లీగల్గా తెచ్చుకుంటారు ఫండ్స్, ఇది లీగల్గా తీసుకెళ్ళి. వీళ్ళకి ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఫిగర్స్ ప్రకారం 22,000 కోట్లు వచ్చినాయి. ఆలోచించండి, 22,000 కోట్లు వీళ్ళకి ఫండింగ్ వచ్చింది. అది ఎట్లా వాడారో లేదో దాని డీటెయిల్స్ వీళ్ళు ఫైల్ చేయట్లేదు రెగ్యులర్గా. దాంతో చాలామంది తీసేశారు, చాలా అసోసియేషన్స్, చాలా ఎన్జిఓస్ని తీసేశారు. ఎందుకంటే వీఆర్ సపోజ్ టు సర్వ్ అన్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్. మీరు ఏం చేశారు, ఎంత ఖర్చు అయింది, ఎంత వచ్చింది, ఎక్కడ ఖర్చు చేశారని చెప్పేసి. అది కూడా ఫేక్ ఉంటుండే సాయి గారు. కానీ చాలా ఈ బిల్ తీసుకొస్తుంది, ఎందుకంటే ఆ వచ్చిన ఫండ్స్ కరెక్ట్ ప్రాపర్గా మీరు వాడుతున్నారా లేదా అని చూడండి. ఒక ఎన్జిఓ ఒక దేశం కోసం పనిచేయడానికి, ఇక్కడ ఉన్న ప్రజల కోసం పనిచేయడానికి వాళ్ళకి దీన్ని భయపడక్కర్లేదు. కానీ మీరు యాంటీ నేషనల్ యాక్టివ్, మీరు చూసుంటారు న్యూస్ క్లిక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉండే మన న్యూస్ క్లిక్, అండ్ ధన్యా రాజేంద్రన్, ఆమె న్యూస్ మినిట్ నడిపిస్తుంది. షీ వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్. ఫండింగ్ చేయడానికి చైనా నుంచి ఆ డబ్బులు వచ్చినాయి త్రూ అ యుఎస్ గై, శ్రీలంకన్ డిసెంట్లో ఉన్నప్పుడు యుఎస్లో కూర్చొని చైనీస్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని పంచాడు. మన దగ్గర 32 కోట్లు ఇచ్చాడు. ఇప్పుడు అదే కూడా సార్, ఇప్పుడు మనము చాలా వరకు లెఫ్ట్ ఎకోసిస్టంలో ఉన్నటువంటి మీడియా ఆర్గనైజేషన్స్ వాళ్ళకి, ఈవెన్ వైర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా అమెరికా నుంచి అక్కడెక్కడ నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఆయన సిద్ధార్థ్ వరాజరావు యూఎస్లోనే ఉంటాడు కదా. సో వైర్ కానీ, క్వింట్ కానీ, లేకపోతే స్క్రాల్, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి వీటన్నిటికీ వచ్చేటువంటి ఫండ్స్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఎఫ్సిఆర్ఏ, ఎన్జిఓ యాక్టివిటీ వీటిలో వస్తున్నవి. నిజానికి దాంట్లో లెక్కపత్రం కూడా చాలా తక్కువ ఉంటుంది, దాంట్లో ఏమి ఉండదు. వాళ్ళకి అందుకోసమే అందులో ఉండే జర్నలిస్టులు కానీ అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా ప్రాపగండా మీదనే దృష్టి ఉంటుంది వాళ్ళకి.
వాళ్ళకి రోజువారీ వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, డబ్బులు ఎంత రావాలి, దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, సంస్థలు ఎలా నడపాలి అనేది ఉండదు. సో ప్యూర్ ప్రాపగండా చేస్తూ ఉంటారు. సాయి గారు, మీకు తీస్తా సెటిల్ వాడి కేసు మీకు తెలుసు. గుల్మహర్ సొసైటీ కేసులో కరెక్ట్, ఇక్కడ 2002 రైట్స్ చనిపోయిన వాళ్ళ పేరు మీద ఆమె డొనేషన్ తీసుకుంది, కోట్లు తీసుకున్నారు డొనేషన్స్. వాళ్ళ కోసం జస్టిస్ ప్రొవైడ్, రాణాయుబ్ కూడా అట్లాగే కదా, జస్టిస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పి ఆమె డబ్బులు తీసుకుంది ఫారిన్ కంట్రీస్ నుంచి, చాలా డబ్బు. ఫస్ట్ ఏం చేసింది సాయి గారు, ఆమె మంచి బండి కొనుక్కుంది. షీ వెంట ఆన్ ఎ ఫారిన్ హాలిడే విత్ దట్ డబ్బులు. వాళ్ళ నాన్నగారు అకౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేసేసారు డబ్బులని. వైన్ కొన్నారు, విస్కీ కొన్నారు, ఇదంతా లిస్ట్లో ఉంది. గుల్మోర్ సొసైటీ వాళ్ళ రిలీజియన్ నుంచి, నేను మళ్ళీ ఇంకా తప్పు పడిన తీస్తా సెటిల్ వాడ్ ఇస్ టెక్నికలీ నాట్ అ ముస్లిం బట్ షీఈస్ మ్యారీడ్ టు ముస్లిం. అక్కడున్న ముస్లిం ప్రజలు వచ్చి ప్రొటెస్ట్ చేశారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఈమె మా దగ్గర నుంచి మా పేరు మీద డబ్బులు తీసుకొని షీఈస్ ఎంజాయింగ్ లైఫ్ అని చెప్పి. ఆ కేసు ఇంకా నడుస్తుంది. షీ వాజ్ గివెన్ బెయిల్ బై ద సేమ్ సుప్రీం కోర్ట్, అరెస్ట్ చేయడానికి వెళ్తే. ఇది సాయి గారు, మీరు చెప్పిన పబ్లికేషన్ చూడండి. మీరు ఇంత టెన్షన్లు ఉంటారు ఇప్పుడు ఫండింగ్ కోసం, మీకు ఎవరు ఫండింగ్ ఇయ్యారు. కానీ ఆ లెఫ్టిస్ట్ వాడు ఒక 10 ఆర్టికల్ మోదీ గారి గురించి డైలీ రాస్తారు వాయరోడు. వాడికి వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మీరు సర్ప్రైజ్ అయిపోతారు, 5 స్టార్ హోటల్ లాగా ఉంటుంది. ఇలా ఎంజాయ్ చేస్తారు. అలా ఏంటంటే దేశ వ్యతిరేకంగా మీరు పనిచేస్తే, మోదీ గారు వ్యతిరేకంగా పనిచేస్తే మీకు ఎంత డబ్బులు కావాలనుకుంటే చెప్పండి, అంత డబ్బులు ఇస్తాం. కానీ మీరు దేశభక్తి కోసం మీరు వందే మాత్రం పాడాలని రాస్తే అప్పుడు మీ వ్యతిరేకంగా వస్తుంది మీ అలిగేషన్స్. ఈడు జై శ్రీరాము, ఈడు కమ్యూనల్ అంత. ఇది ప్రాబ్లం సాయి గారు. దట్స్ అ ప్రాబ్లం. కరెక్ట్. ఇది ఇప్పుడు కాదు, దిస్ ఈజ్ అ పెరినియల్ ప్రాబ్లం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ FCRA రెగ్యులేషన్ యాక్ట్లో చాలా టైట్గా వీళ్ళని పట్టుకుంటారు. ఇప్పుడు జస్ట్ వాచ్, ఈ 16,000 కూడా సాయి గారు, మార్క్ మై వర్డ్, ఇంకొక 10 సంవత్సరాలు, 10 కూడా అక్కర్లేదు, 5 సంవత్సరాల్లో ఇట్ బికమ్ 8,000. ఎందుకంటే వీళ్ళు టైట్ ఆడిట్ రాగానే వీళ్ళు డెఫినెట్గా, ఎందుకంటే వీళ్ళు కార్లు కొంటారు, ఇండివిజువల్ నేమ్స్ మీద కొంటారు. కార్లు కొన్నది ఆర్గనైజేషన్ పేరు మీద, ఇండివిజువల్ పేరు మీద వాడుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.